హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 6. ఈరోజు మనము అలసందల దోశలు ఎలా వేద్దామో చూద్దామా. వీటిని మా ప్రాంతంలో బొబ్బర్లు అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి దీని పేరు మారిపోతూ ఉంటుందండి. సో ఎప్పుడు వేసే రైస్ దోశ కన్నా కూడా ఎప్పుడైనా ఇలా హెల్తీగా పప్పులతో దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ బొబ్బర్లో నేను 4 కప్పులు బొబ్బర్లకి 1 కప్ రైస్ తీసుకున్నాను. సో గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కాస్త జీలకర్ర వేస్తున్నాను. సో వీటిని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో. సో ఇది పొట్టుతో ఉందండి. నేను బద్ద కొట్టించుకొని తెచ్చుకున్నాను. అయినా నేను పొట్టుతోనే యూజ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ పప్పులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని, మిగతా పప్పుని కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటున్నాము. ఇదేం ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ కోసం నేను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, నేను సొరకాయతో చట్నీ చేస్తున్నానండి. సో సొరకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఈ సొరకాయ పచ్చడి దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. సో ఈ సొరకాయలు కూడా వేసేసి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి ముక్కలన్నీ మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాము. చూసారా, ఇక్కడ ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు లేదంటే కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొంచెం మగ్గించుకుందాము. సో ఈ పచ్చడి ఇంకా రెడీ, మనం మిక్సీ వేసుకోవడమేనమాట. సో ఈ మగ్గిపోయిన దాన్ని అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు. సో అందులో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లిపాయి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటు మన ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటుంది కదా, అంటే ఆచారు ఏమంటారు దాన్ని, నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి కానీ లేదంటే పండుమిర్చి పచ్చడి కానీ ఏదైనా ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అండి. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ నేను తాలింపు వేయకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దోశలు వేసుకుందాము. ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి. అంటే మన పెసరట్టు కనుక ఎలాగా ఈజీగా వచ్చేస్తుందో ఈ దోశలు కూడా అలానే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి అనమాట. నేను 2 వైపులా చూసారా బాగా కాల్ చేసుకున్నాను. తొందరగా కాలిపోతుందండి దోశ కూడా. ఎంత పలచగా వచ్చాయో చూడండి. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశని. ఇంకో దోశ కూడా వేశాను, మీకు చూపిస్తాను. నేను ఇంకొక సైడ్ ఫ్లిప్ కూడా చేయట్లేదండి. చాలా ఈజీగా దోశలు వచ్చేస్తున్నాయి. బియ్యం వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తున్నాయండి. మీరు కావాలంటే దానికి స్కిప్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.